ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. అగజాననపద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖ సౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. గురుభ్యో నమః, పితృభ్యో నమః, మాతృభ్యో నమః. పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈరోజు మహాభాగవతం, వ్యాస ప్రణీతమైన మహాభాగవతం చతుర్థ స్కందంలో పురంజనోపాఖ్యానం అన్నమాట. ఈవేళ మనది 54వ కథ. మరి ఈ పురంజనోపాఖ్యానం అనేది చాలా అత్యద్భుతమైనది. చతుర్థ స్కందంలో పరీక్షణ్ మహారాజుకి భగవానుడి యొక్క పుత్రుడైన సుఖ మహర్షి చెప్తూ ఉంటాడు ఈ యొక్క భాగవతాన్ని. శాపవశం చేత 7 రోజుల్లోనే మరణం వస్తుంది అని చెప్పి శాపాన్ని పొందడం వలన గబగబా ఆయనకి ఈ శుకుడు భాగవతాన్ని వినిపిస్తాడు. దీర్ఘకాలం బతకాలని కాదండి, మోక్షం రావడం కోసం. భాగవతాన్ని ఎవరైతే 7 రోజులు శ్రద్ధగా వింటారో వారికి మోక్షం వస్తుంది అన్నారు. అంటే నియమ నిష్టలతో అనుకోండి. ఇప్పుడు మనం మామూలుగా వింటున్నాం కాబట్టి మనకి అన్నింటా కూడా విజయం సంప్రాప్తమవుతుంది. ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఉంటాయి. మనం ఏ మనోవాంఛతో వింటే ఆ మనోవాంఛ నెరవేరుతుంది. ఉదాహరణకి ఉద్యోగం రావాలని విన్నాం అనుకోండి ఉద్యోగం, వివాహం కావాలని విన్నాం అనుకోండి వివాహం. ఇలా 7 రోజులు వినాలి భాగవతాన్ని. 7 రోజులు భాగవతం భక్తిగా వినాలట. మన గోకర్ణోపాఖ్యానంలో మనం ఒకసారి చెప్పాం. గోకర్ణుడు తమ్ముడైనటువంటి వానికి ఈ యొక్క భాగవతం వినిపించేటప్పటికీ వాడికి మోక్షం వస్తుందని, మిగిలిన వాళ్ళకి రాలేదు అన్నారు. అంటే భక్తి లేకపోతే రాదు అని చెప్పారు. మళ్ళీ వాళ్ళంతా భక్తిగా విన్నారు, మోక్షాన్ని పొందారు. సో ఏదైనా ఈ భాగవతంలో ఒక్కొక్క ఉపాఖ్యానం అత్యద్భుతం. పురంజయుడు అనేటువంటి వాడి యొక్క ఉపాఖ్యానంలో మొట్టమొదట ప్రచేతసుడు అని ఉన్నాడు. అంటే ఈయన యజ్ఞయాగాది క్రతువుల యందే ఆసక్తి కలిగినవాడు. యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు ఈయన. అనేకమైన యజ్ఞములు చేసి అనేకమైన క్రతువులు చేస్తూ ఉంటే ఆ యజ్ఞం చేసినప్పుడు ఈ యొక్క సోమలతతో హోమం చేయడం ఒకటి. వప అంటారు. వప అంటే ఒక మేక యొక్క లోపల ఉన్నటువంటి దాన్ని, మాంసాన్ని తీసి హోమం చేస్తారు. యజ్ఞ పశువులు అంటారు. ఈ యొక్క వపతో హోమం చేసినప్పుడు ఒక్కొక్క మేకని సంహరిస్తూ ఉంటారు. ఆయన దగ్గరికి వచ్చాడు ఒకసారి నారదుడు. వచ్చి, మహాత్మా, నా బుద్ధి, ఈ రాజు అంటున్నాడు నారదుడితో, నా బుద్ధి యజ్ఞాది కర్మలు ఆచరించడం ఎందే నిబద్ధమైనది. అది నాకు ఏమి శ్రేయస్సునిస్తుంది, నేనేమి చెయ్యాలి అని ఈ ప్రచేతసుడు అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, ఏమాత్రము నీకు జాలి ఉండదు. ప్రతి మేకను కోయడం, హోమం చేయడం. మేకను కోయడం అంటే యజ్ఞం కోసం మేకని పూర్వకాలం వాడేవారు కదండి. ఎంచేత ఆ యొక్క లివర్ దగ్గర ఎక్కడో ఉంటుందట వప్ప. ఆ వప్పను హోమం చేస్తారట. మేకలన్నీ నీ చంపేశావు, ఈ మేకలన్నీ పైన చూస్తున్నాయి. నువ్వు ఎప్పుడైతే చనిపోతావో ఈ మేకలన్నీ నిన్ను పొడి చేయాలనే కసితో ఉన్నాయి, కోపంతో ఉన్నాయి. అయ్యా, మరి నీకోసం ఎదురు చూస్తున్నాయి ఈ మేకలన్నీను. నేను జంతువులన్నీ భక్షించామనుకోండి, అవి చనిపోయిన తర్వాత మన కోసం వెయిట్ చేస్తూ ఉంటాయట, వీడు ఎప్పుడు వస్తాడా అని.
అంటే అవన్నీ కుమ్మేయడం కోసం అన్న పనులే. అంచేత ఈ విధంగా నారద మహాముని ప్రచేతసుడు చెప్పాడు, యజ్ఞయాగాది క్రతువులు కాదయ్యా, స్వామివారిని అనన్యమైన భక్తితో కొలవాలి నువ్వు విష్ణువుని. అంతే తప్ప యజ్ఞం చేశాను యాగం చేశానని చెప్పి వీటియే కొన్ని వందల యజ్ఞాలు చేసే ఉపయోగం ఏముంది? అనన్యమైన భక్తి కావాలి నీకు. ఒక కథ చెప్తాను విను ఓ మహారాజా. పూర్వకాలం పురంజయుడు అనే మహారాజు ఉన్నాడు. ఆ పురంజయుడు అనే మహారాజుకి అవిజ్ఞాతుడనే పేరు గల ఒక స్నేహితుడున్నారు. వాళ్ళు ఇద్దరు కలిసి, ఆ పురంజయుడు అవిజ్ఞాతుడు ఇద్దరు కలిసి భూమి అంతా కూడా వెతికారు. ఎక్కడైతే వారికి సరైన ప్రదేశం కనబడుతుంది మనం నివసించడానికి, మన ఆనందంగా ఉండడానికి అని అనేకమైనటువంటి స్థలాలు, భవనాలు, నగరాలు అన్నీ వెతుకుతూ 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 హిమాలయ పర్వతం చేరారు. ఆ హిమాలయ పర్వతానికి దక్షిణ భాగంలో దక్షిణ సానువులు అంటారు, అంటే పర్వత ప్రాంత సానువులు అనమాట. ఆయనకి ఒక 9 ద్వారాలు కలిగిన ఒక నగరం, ఒకటి మంచి అత్యద్భుతమైన దివ్యమైన నగరం కనపడింది. ఎవరికి? ఈ పురంజయుడికి. ఈ పురంజయుడితో తన స్నేహితుడైన అవిజ్ఞాతుడనేవాడు కూడా ఉన్నాడు. నసాధు మేనే తత్సర్వా భూతలే యవతీ పుర కామాన్ కామయమానో అసౌ తస్య తస్యోపపత్తయే అన్నారు. అంటే ఏంటి? ఈ మొత్తం అంతా తిరిగాడు. చివరికి హిమాలయ పర్వత ప్రాంతంలో దక్షిణమున సానువుల మధ్య 9 ద్వారాలు కలిగినటువంటి నగరం ఉన్నది. ఈ నగరం చుట్టూ చక్కని ప్రాకారాలు ఉన్నాయి. అంతేకాదండి, ప్రాకారాలు ఉంటే సరిపోయిందా? ఉపవనాలు అంటే పార్కులు అంటాం మన ఇంగ్లీష్లో, ఉద్యానవనాలు ఉన్నాయి, కోటలున్నాయి. అంతేకాదు రాజద్వారాలున్నాయి. ఆ భవనాల నుండి, భవనాలంటే ఎలా అనుకుంటున్నారు? వెండి, బంగారం, ఇలా శిఖరాలు, చిన్న చిన్న శిఖరాలతో దివ్యమైన సుందరమైన భవ్యమైన భవనం కనపడింది. ఆ భవనంలో కూడా జనాలు ఉన్నారండి. ఆ భవనంలో ఉన్నటువంటి నేలలు ఉంటాయి, కింద నేలలో మన రాళ్ళు రప్పలతో వేసుకుంటాం టైల్స్. అప్పుడు ఆ రోజుల్లో కదా ఇంద్రనీల మడులట, స్వచ్ఛమైన స్ఫటికలు, వైఢూర్యాలు, ముత్యాలతో, మరకత మణులతో, కెంపులతో పొదగబడినటువంటి నేల మీద అలా ఉన్నాయట. నాగుల రాజధాని అయిన భోగవతి నగరం వలె చాలా వైభవంగా ఉన్నది. అసలు ఆ నగరం యొక్క దివ్యమైన సుందరమైన నగరం చూసేటప్పటికీ 2 కళ్ళు చాలనంతగా ఉందట. సరే, ఆ భవనము, వీధులు, కోడలు, రాజమార్గాలు, క్రీడాంగణాలు అంటే ఆట స్థలాలు, ఈ జనులు, ఇలా అనేకమైన ప్రజలున్నారు, బోలెడు మంది బ్రహ్మాండమైన జనం ఉన్నారు. అత్యద్భుతమైనటువంటి నగరంతో ప్రకాశిస్తూ ఉన్నది. సరే, ఆ నగరానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ నగరానికి వెలుపల భాగం, బయట భాగం ఉపవనాలు. ఆ ఉపవనాలంటే పార్కులు లాంటివి అనుకోండి. దివ్యమైన వృక్షాలు ఉంటాయి పార్కుల్లో, లతలు, మన ఎంతో చూడదగినటువంటి తోటలు, ఉద్యానవనాలు, సరోవరాలు, సరస్సులు, చిన్న చిన్న సరస్సులు, అక్కడ పక్షులు, కోతలు, ఇవన్నీ ఉన్నాయి. ఎంతో దివ్యంగా ఉన్నది. అంతేకాదండి, చిన్న చిన్న పర్వతాలు, పర్వతాల నుంచి నీళ్లు కాలేటువంటి సెలయేళ్ళు, ఆ తుంపర్లు, ఆ సెలయేళ్ళు అలా పైనుంచి కింద పడుతూ ఉంటాయి. కింద పడేప్పటికి పైకి లేస్తూ ఉంటాయి. ఆ పైకి లేచిన తుంపర్లు ఆ పక్కన ఉన్నటువంటి చెట్లు మించి వచ్చేటువంటి ఆ గాలి తనాన్ని ఇస్తూ ఉన్నదట. ఆ చిన్న చిన్న గాలులు వీస్తూ ఉంటే మనసు ఎంతో ఆనందదాయకంగా ఉన్నది. ఆ ప్రాంతమంతా కూడా దర్శనీయంగా ఉన్నది. నానారణ్య మృగవ్రాతై అనాబాధే మునివ్రతై ఆహూతం మన్యతే పాంతో యత్ర కోకిల కూజతై. కోకిలమైనటువంటి ధనులు, మునులు అందరూ మహామహర్షులంతా ఉన్నారు. చక్కగా ఎవరికి వారు తపస్సు చేసుకుంటున్నారు. అంటే విరోధమైనటువంటి బద్ధ విరోధమైన జంతువులు కూడా స్నేహభావంగా ఆ వనంలో తిరుగుతూ ఉన్నాయి. ఆ వనంలో పురంజన మహారాజు నాడే
ఈయన ఆ వనంలో తిరుగుతున్నాడు. ఎంత బాగుంది వనం. మరి తన మిత్రుడు ఉన్నాడు కదండి, అతని పేరు అవిజ్ఞాతుడు. అవిజ్ఞాతుడితో కలిసి ఈ పురంజరుడు ఆ వనంలో అంతా తిరుగుతూ ఉండగా ఒక దివ్యమైన సుందరిని చూసేట. ఎంతో అందగత్తె ఆమె. ఆమెతో పాటు 10 మంది సేవకులు ఉన్నారు, ఆవిడికి పరిచారకులు. వారిలో ప్రతి ఒక్కరూ కూడా ఎంతో అందంగా ఉన్నారు. ఆ సేవకులు కూడా మామూలుగా లేరు, ఈమె చాలా అందంగా ఉంది. అయితే ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే, ఆమెను 5 పడగలు కలిగిన పాము ద్వారపాలకుడుగా ఉండి రక్షిస్తూ ఉన్నదట. ఆ సుందరిని 5 పడగలు కలిగిన పాము రక్షిస్తూ ఉన్నది ఆమెను. ఆ కామరూపిణి అయినటువంటి ఆ కన్య తనకు కావలసినటువంటి భర్త కోసం ఆమె వెతుకుతోంది. ఆమె ఒక్కసారి ఇలా అలా తిరుగుతూ ఉంటే ఈ పురంజరుడు చూశాడు. ఆమె చెక్కిళ్ళు, ఆమె ముక్కు, ఆమె ముఖము, ఆమె యొక్క చెవులు ఎంతో సౌందర్యంగా ఉన్నాయి. ఆమె నడుము చుట్టూ బంగారపు వడ్డానంతో మెలమెల్లాడుతూ ఉన్నది. ఆ యొక్క మెల్లగా చిన్న చిన్న నడకలతో మంద గమనము కలిగినదై సౌందర్య రాశి అయి ఆమె నడుస్తూ ఉంటే పాదములు కందిపోయే రీతిలో ఉన్నదట. ఆమె చిగురుటాకు వలె ఉన్నది అంటున్నాడు. ఆ సుందరుని చూసి ఆకర్షితుడయ్యాడు మన పురంజరుడు. సుందరి, నువ్వెవరు కుమార్తెవు? ఈ వనంలో ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు. ఈ నగర సమీపంలో నువ్వేం చేస్తున్నావు? బాలా, ఈ విషయాలన్నీ నాకు చెప్పు. కా త్వం కంజపల సాక్షి కస్యాసీహ కుతస్సతి ఇమాం ఉపపురీం భీరు కిం చికీర్షసి శంశమే. ఓ సుందరి, వీళ్ళంతా పక్కనున్నారు, నీ పక్కన ఉన్నటువంటి 10 మంది ఎవరు? ఈ విలాసవంతమైనటువంటి ఈ స్త్రీలెవరు? నీకు అన్నిటికంటే నీ ముందు భాగంలో నడిచే ఈ సర్పం ఎవరు? ఈ 5 తలలు కలిగినటువంటి సర్పం నిన్ను ఎందుకు రక్షిస్తోంది అని అడిగి ఇలా అంటున్నాడు. శంకరుడు వెతికేటువంటి పార్వతీదేవా, విష్ణుమూర్తి వెతికే లక్ష్మీదేవా, బ్రహ్మ వెతికే సరస్వతీదేవా, నిన్ను భారీగా పొందినవాడు ఎంత సౌందర్యవంతుడు, ఎంత గొప్పవాడు, ఎంత అదృష్టవంతుడు. నీవు మానవ కాంతవే. ఎందు గురించి అంటే నీ పాదాలు భూమిని తగులుతున్నాయి. కానీ నీ పాదాలు భూమిని తగులుతున్నాయి కాబట్టి నువ్వు మానవ కాంతవే. యజ్ఞపురుషుడితో కూడినటువంటి విష్ణుమూర్తి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవా నీవు. ఓ తరుణి, నీ యొక్క ముఖము చాలా అందముగా ఉన్నది. నీ నేత్రములు చాలా సౌందర్యంగా ఉన్నాయి నేత్రాలు. అంతేకాదు, నీ యొక్క దరహాసనం అంటే నీ యొక్క చిరునవ్వు ఎంతో ఆనందాన్ని కలిగింపచేస్తోంది. అంచేత ఒక్కసారి నీ ముఖం పైకెత్తి నాకు దర్శనాన్ని ఇయ్యి అని చెప్పి ఈ పురంజరుడు ఆ యొక్క సౌందర్యవతి అయినటువంటి ఆమెతో మాట్లాడాడు. ఇలా ప్రార్థిస్తోంది ఆమె అని నారదుడు చెప్తున్నాడు. ఎవరికి? మన ప్రాచేతసుడికి. ఆమె పురంజరుడితో పురంజనుతో ఈ విధంగా అంటోంది. మహాపురుష, నాకు జన్మనిచ్చిన వారు ఎవరో నాకు తెలియదు. మా గోత్రాలు తెలియవు, మా వంశము తెలియదు, మా తల్లిదండ్రులు తెలియదు, ఈ ప్రదేశంలో ఎందుకు నివసిస్తున్నామో తెలియదు, ఏమీ తెలియదు. వీళ్ళ పాము కూడా నన్ను ఎందుకు రక్షిస్తోందో తెలియదు, ఈ కన్యలు ఎవరో తెలియదు. ఇలా చెప్పడం ప్రారంభించింది. నా అనుచరులుగా ఉన్న ఈ స్త్రీలు, ఈ పురుషులు, నా సఖులు, నేను నిద్రపోయాననుకో, అప్పుడు ఈ పాము నన్ను రక్షిస్తూ ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నీలాంటి వారి యొక్క దర్శనం నాకు ఎంతో ఆనందంగా ఉన్నది. ఎంచేతంటే మాకు తగిన వరుడు దొరుకుతాడా అని మేము వెతుకుతూ ఉన్నాం. అటువంటి సమయంలో నీలాంటి వారి యొక్క దర్శన భాగ్యం మాకు లభించింది.
ప్రభు నేను నిన్నే వరిస్తాను, నేను ఇంకెవరిని వరిస్తాను? ఈ యొక్క సంసార సుఖాలు వదిలేసినటువంటి మునులకి తెలుస్తుందా? ఈ యొక్క భవబంధాలు తెంచుకుపోయినటువంటి మహామునులకు తెలుస్తుందా? ఏమీ తెలియదు. ఈ సంసారం అనే బంధం చాలా గొప్పది అంటూ ప్రారంభం చేసింది. నువ్వు చాలా గొప్పవాడవు, నువ్వు చాలా సౌందర్యమూర్తివి, నీ అంతటి నువ్వు నన్ను కావాలని కోరుకుంటున్నావు. ఇది నాకు చాలా అదృష్టంలా భావిస్తున్నాను. అంచేత తప్పనిసరిగా నేను వివాహం చేసుకుంటాను. నువ్వు అడుగుతూ ఉంటే నేను ఎలా కాదనగలను వివాహానికి? తప్పనిసరిగా వివాహానికి నాకు అభ్యంతరం లేదు అని ఆ యువత చెప్పింది. సరే, ఇలా ఆ ఇద్దరు ఆ పురంజనుడు ఆ యువతే ఇద్దరు కలిసి చాలాసేపు సంభాషించుకున్న తర్వాత వివాహం చేసుకున్నారు. వాళ్ళు ఇంకా అక్కడి నుంచి 100 సంవత్సరాల సుఖంగా ఆనందమయంగా అక్కడ గడుపుతూ ఉన్నారు. పురంజనుడు అతని యొక్క భార్య ఇద్దరును. ఇంకా ఇలా కాలక్షేపం చేస్తూ సరస్సుల్లో జలక్రీడలు చేస్తున్నారు. 9 ద్వారాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం. ఆ 9 ద్వారాల ద్వారా ఈ యొక్క పురంజనుడు అప్పుడప్పుడు బయటికి వెళ్ళొస్తూ ఉన్నాడు. ఇలా ఒక్కొక్క ద్వారం ఉంటుంది, ఒక్కొక్క ద్వారం ద్వారా ఒక్కొక్క నగరానికి వెళ్ళేటువంటి మార్గాలన్నమాట. ఈ విధంగా ఈ 9 ద్వారాల ద్వారా పురంజనుడు ప్రతిరోజు అప్పుడప్పుడు అవకాశం ఉన్నప్పుడు ఆయా గ్రామాలకు వస్తూ ఉండడం ఉంది. కానీ ఎంతవరకు వచ్చారు అంటే, ఆమె పాట పాడుతోందనుకోండి, ఆ పురంజనుడు పాడుతున్నట్ట. ఆమె ఏడుస్తోందనుకోండి, అతను ఏడుస్తున్నాడు. ఆమె నవ్విందనుకోండి, అతను నవ్వుతున్నాడు. ఆమె మాట్లాడితే అతను మాట్లాడుతున్నాడు. ఆమె పరిగెత్తితే అతను పరిగెత్తుతున్నాడు. ఆమె పడుకుంటే అతను పడుకున్నాడు. ఆమె కూర్చుంటే అతను కూర్చుంటున్నాడు. ఆమె దైన్యంతో దుఃఖిస్తూ ఉంటే అతను దైన్యాన్ని వహిస్తున్నాడు. ఈ విధంగా పురంజనుడు సౌందర్యవతైన తన భార్యకు వసుడాయను, అంటే ఆమె చేతిలో ఇతను కీలు బొమ్మ అయ్యను అని అర్థం అన్నమాట. ఆట బొమ్మని ఎలా ఆడిస్తే ఆడుతుందో ఆమె ఈ పురంజనుడిని ఆట బొమ్మ వలె ఆడిస్తూ ఉన్నది. ఎక్కువ మాటలు చెప్పాలంటే ఈ విధంగా వారి యొక్క జీవన విధానం ఆ పురంజనుడు కోరుకున్నటువంటి ఆమె యువతితో వివాహం జరిగిన తర్వాత వారిద్దరూ ఇలా జీవనాన్ని సాగిస్తూ ఉన్నారు. సరే, ఇతని యొక్క ఉపాఖ్యానంలో మళ్ళా రేపు ఇతని వేటకెళ్ళడం, ఆమె కోపం పొందడం, ఇటువంటివన్నీ మంచి మంచి విషయాలన్నీ మళ్ళీ మనం తెలుసుకుందాం. ఈ భాగవతం పురంజనుడు యొక్క ఉపాఖ్యానం చాలా గొప్పగా ఉంటుంది. చివరికి ఇది 4వ స్కందంలో ఉన్నటువంటిది. ఈ భాగవతంలో ఇతని యొక్క ఉపాఖ్యానం కనుక మనం విన్నట్లయితే మన యొక్క కష్టాలన్నీ కూడా తొలుగుతాయట. ఇంచేత ఇంతలా ఉన్నటువంటి వాడు చివరికి భాగవతోత్తముడు ఎలా అయ్యాడు అనేటువంటి విషయమే ఈ కథ యొక్క ఉద్దేశం. అంటే ఇంతలా ఆట బొమ్మలా ఉండి ఈ జీవన విధానాన్ని సాగిస్తూ సంసారము దాంట్లో కామాన్ని ఎక్కువగా ఆశ్రయించిన వాడు ఎంతసేపు ఈ యొక్క సంసార బంధంలోనే జీవనం ఉన్నది అని భావించిన వాడు చివరికి యోగి ఎలా అయ్యాడు అనేటువంటి ఇతని యొక్క ఉపాఖ్యానం చాలా గొప్పది. ఇటువంటి ఉపాఖ్యానం విన్నట్లయితే తప్పనిసరిగా మానవుల యొక్క కష్టాలన్నీ తొలుగుతాయని భగవంతుడు చెప్పాడు. పైగా ఈ యొక్క ఉపాఖ్యానము నారదుడు ప్రాచేతసుడు చెప్తున్నాడు. ఇదంతా కలిసి సుఖ మహర్షి అంటే వ్యాసపుత్రుడైన శుకుడు పరీక్షిత్తుకు చెప్తున్నాడు. పరీక్షిత్తు తన యొక్క దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసం, మోక్షాన్ని పొందడం కోసం శాప నివృత్తిగా అటువంటి భయంకరమైన బ్రాహ్మణోత్తముడి యొక్క శాపం కూడా అతిక్రమించి అతను మోక్షాన్ని పొందాడు. అంటే మనకి ఎంతటి కష్టం వచ్చినా ఆ కష్టాన్ని నుండి మనం బయటపడడానికి ఇటువంటి భాగవత ఉపాఖ్యానాలు వినడం ఎంతో మన పూర్వజన్మ సుకృతంగా మీరు భావించాలి. మీరు వింటూ ఇతరుల చేత వినిపించండి. మీరు వినడానికి నాకు చెప్పడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ కూడా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం గోవింద గోవింద.
స్వస్తి.